ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే నిన్న జరిగిన నామినేషన్ల బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు మొత్తం నామినేషన్కి వచ్చిర్రు. అయితే ఇమాన్యుయల్ కూడా నామినేషన్కి వచ్చిండు. కానీ మళ్ళీ బిగ్ బాస్ ఏం చేసిందంటే కంటెస్టెంట్లు ఎవరైతే కెప్టెన్, ఇప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్ కదా, కెప్టెన్ ఇమ్యూనిటీ ఉండాలా లేదా అనేసి సీక్రెట్గా ఒక పేపర్ మీద ఎస్ ఆర్ నో అని రాసి బ్యాలెట్ బాక్స్లో వేసిర్రు. అయితే ఆల్మోస్ట్ బర్నీ గారు ఒక్కరు తప్ప అందరు కూడా ఇమ్యూనిటీ ఉండాలని చెప్పారు. అందుకు మళ్ళీ సేవ్ అయ్యాడు, లేకుంటే అతను కూడా ఈసారి నామినేషన్లు ఉంటుండే. అయితే బిగ్ బాస్ ఎట్లా ప్లాన్ చేసిందంటే ఇమాన్యుయల్ ఇప్పటి వరకు కూడా నామినేషన్ ఏ వారం లేడు. అసలు బిగ్ బాస్ హిస్టరీనే ఫస్ట్ టైం నామినేషన్ లేనివారు. అయితే బర్నీ గారి ఆలోచన, బిగ్ బాస్ గారి ఆలోచన రెండో ఒకటి ఏంటి అంటే నామినేషన్లో ఉంటేనే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అలర్ట్ అయిపోతారు అనే ఉద్దేశంతో ఈసారి కెప్టెన్ ఎప్పుడైనా డైరెక్ట్ సేవ్ అవుతున్నాయి. కానీ కంటెస్టెంట్లు ఇమ్యూనిటీ ఇస్తారా లేదా అనేసి సీక్రెట్గా ఆ టాస్క్ పెట్టిండు. కానీ బర్నీ గారు ఒక్కరు తప్ప అందరు కూడా ఇమ్యూనిటీ ఉండాలని చెప్పేసి అందుకు మళ్ళీ ఇమ్యూనిటీ ఇచ్చిర్రు. సేఫ్లు అయిపోయాడు, నామినేషన్ నుంచి తొలిపోయాడు. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు కంటెస్టెంట్లు ఉన్న ఇమాన్యుయల్ ఒక్కడు తప్ప అందరూ నామినేషన్లే ఉన్నారు. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ నామినేషన్ల ప్రతి ఒక్కరు టార్గెట్ చేసింది ఎవరికి అంటే గౌరవ్కే. ప్రతి ఒక్కరు గౌరవ్నే నామినేట్ చేసారు. అసలు గౌరవ్ను ఎందుకు నామినేట్ చేసారు అర్థమైతలేదు. గౌరవ్ చాలా మంచి గేమర్, ఎప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడాడు, ఏదైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడతాడు. అయితే ఆయనకున్న ప్రాబ్లం ఏంటి అంటే లాంగ్వేజ్ ఇష్యూ ఒకటి తప్ప ఆయన డెఫినెట్లీ 100% అంటే మంచి ప్లేయర్. అతను లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆయనకు అర్థమవుతుందా కాదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆయనకే నామినేట్ చేయడం జరిగింది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. గౌరవ్ సేవ్ అవుతాడా, ఈసారి ఎలిమినేట్ అవుతాడా చూద్దాం. నాకు తెలిసి మాత్రం డెఫినెట్గా ఆయన సేవ్ అవుతాడు. ఈసారి ఈ కంటెస్టెంట్లను చూస్తూ ఉంటే నిఖిల్ వెళ్ళే ఛాన్స్ 99% ఉంది ఈ వారం అయితే. ఓకే, మీరు ఏ కంటెస్టెంట్కు సపోర్ట్ చేస్తారో అతనికి ఓట్లేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. బర్నీ గారికి కూడా హైప్ వచ్చేసింది దివ్యతో గొడవ పెట్టుకున్న తర్వాత. ఆల్మోస్ట్ అందరు బాగానే ఆడుతున్నారు. మరి ఈసారి అయితే నిఖిల్ పోతాడని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు పోతురు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈసారి మళ్ళీ ఇంకోటి, పవన్ గేమ్ కూడా ఎక్కడ కనిపించలేదు. రీతు అండ్ పవన్ గేము. తనుజ గారు చెప్పాను కదా, తనుజ గారు 100% టాప్లో ఉన్నది. అతను అంటే టాప్లో ఉన్నది. కొన్ని గేమ్స్, కొన్ని వీడియోస్ కూడా తనుజ గారి వీడియోస్ కొన్ని అంటే చిల్లి వీడియోస్ కూడా చూపించట్లేదు బిగ్ బాస్. అది సేవ్ చేస్తున్నది తనుజను కూడా. ఎట్లా అంటే ఇప్పుడు రాము రాథోడ్ చేయి మీద కళ్యాణ్ నామినేట్ చేయనేసి కే రాసింది. ఎందుకు రాసినామని మొన్న సండే రోజు అడిగితే, సార్ నేను అట్లా రాయాలి సార్, వీళ్ళిద్దరు గొడవ పడితే బాగుంటుంది నాను సార్ 3 సార్లు అడిగిండు. ఎందుకు రాసినావు అమ్మా, ఏం రాసినావు అది ఇది అనేసి 3 సార్లు అడిగిండు. కానీ ఆమె ఏం చెప్పకుండా సిల్లీ గేమ్, కన్నింగ్ గేమ్ కదా, సీరియల్ యాక్టింగ్ ఎట్లుంటుంది అట్లా కాదు సార్ నేను రాయలేదు సార్ అని ఒకసారి అన్నది. ఒకసారి ఏమో లేదు సార్ అయితే నామినేట్ కాదు సార్, వాళ్ళు గొడవ పడితే బాగుంటుందని ఒకసారి రాశాను, ఒకసారి చెప్తుంది. చాలా సిల్లి దానికి మళ్ళీ బిగ్ బాస్ సపోర్టింగ్ చేస్తుంది. మరి సపోర్టింగ్ ఎందుకు చేస్తుంది అనేది మనకైతే అర్థమైతే లేదు. అంటే ఒకటి ఏమర్థమవుతుంది అంటే ఈసారి బిగ్ బాస్ నైట్ ట్రోఫీ కూడా కన్నడ బేబీకి, తనుజకు వెళ్ళే ఛాన్స్ అయితే 100% ఉంది. మరి అది తెలుగు వాళ్ళు కరువైపోయారా సినీ ఇండస్ట్రీలా మరి అర్థమయ్యట్లేదు. కన్నడ వాళ్ళకే చేస్తారు. బిగ్ బాస్ 8 కూడా కన్నడ వాళ్ళకే, బిగ్ బాస్ 9 కూడా పోతుంది. మరి తెలుగు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ తెలుగు కన్నడ అని కాదు, ఆమె కన్నింగ్, సీరియల్ యాక్టింగ్, ఎమోషన్ ఎక్కడ ఆడతలేదు. మరి బాండింగ్ చేసుకున్నారు కూడా. మొన్న నానా అని అన్నది ట్రైన్ టాస్క్లో, మరి ఇప్పుడు ఏమైంది చూద్దాం. టాప్ 5 ఎవరు ఉంటారు, టాప్ 2 టాప్ 3 వరకు ఎవరు వస్తారు. కళ్యాణ్ గెలిచే ఛాన్స్ అయితే అవి ఉన్నాయి. కళ్యాణ్ ఆరు తనుజ వీళ్ళిద్దరికే పోటీ. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఈ వారం, ఎవరిని మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకేనా.
మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, వెయిట్ అండ్ సీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.